ఈరోజు నేను మాట్లాడబోయేటటువంటి భాష విని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఫాలో అయ్యేటటువంటి సున్నిత మనస్కులు నన్ను క్షమించాలని చెప్పేసి ముందుగా చెప్పుకుంటా ఉన్నా. అదే మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు నిత్యం వాళ్ళ మంత్రులు మాట్లాడే భాష, వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే భాష వింటూనే ఉండి అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళకేం పెద్దగా ఇబ్బంది అనిపించదు ఈరోజు నేను మాట్లాడబోయే భాష. కాబట్టి వాళ్ళు నిరభ్యంతరంగా చూడొచ్చు. ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు నా భాష పట్ల నేను క్షమాపణలు కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక కుక్కకి సమాధానం చెప్పే క్రమంలో మనం కూడా కుక్కకి ఎలా అయితే సమాధానం చెప్పాలో అలాగే చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఈ డిస్క్లైమర్. ఇక విషయంలోకి వెళ్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కుక్క మొరిగింది. ఆ కుక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 22 జనవరి 1958. ఈ డేట్ ఎందుకు చూపిస్తా ఉన్నానంటే ఖచ్చితంగా ఈ డేటుకు 9 నెలల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకానిలో ఒక అక్రమ పని జరిగి ఆ అక్రమ పని కారణంగా ఈ లోఫర్ గాడు పుట్టాడనమాట. 22 జనవరి 1958కి 9 నెలల ముందంటే 1957 మార్చిలో జరిగినటువంటి ఒక అక్రమ పని కారణంగా ఈ లోఫర్ గాడు పుట్టాడు. ఆ లోఫర్ గాడు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. వాడి మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు వాడి స్టైల్లోనే సమాధానం చెప్పదలుచుకున్నా. విందాం వాడేం మాట్లాడాడు విని పాయింట్ టు పాయింట్ నేను సమాధానం చెప్తా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టాక్టిక్ ఉంది. ఎప్పుడైతే పరిస్థితులు ఆయన చేయి దాటిపోతా ఉన్నాయని చెప్పి అర్థమైందో అప్పుడు ఒక సామాజిక వర్గం వారిని రెచ్చగొట్టో లేదంటే ఏదన్నా ఇచ్చో ఎనీథింగ్ వాట్ ఎవర్ ఏదో ఒకటి చేసి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కావచ్చు, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మీడియా అధిపతులను కావచ్చు, ఇట్లాంటి బోగ్గాళ్ళను ఉపయోగించి తిట్టిస్తూ ఉంటారు అనమాట. ఈ బోగ్గాళ్ళ లిస్ట్ ఇదివరకు కొడాలి నాని, ఇంకొకడు వాడి పేరేంటి వల్లభనేని వంశీ, ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ బోగ్గాళ్ళకి విషయం అర్థమై దూరంగా ఉన్నారు. దూరంగా ఉండి వాడు రాము అంటే ఈ కుక్కకి బిస్కెట్లు వేసినట్టున్నారు. ఇప్పుడు ఈ కుక్కే ఉన్నాడో ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాం. దానికి తగ్గ సమాధానం కూడా ఇచ్చేద్దాం. కుక్క నిన్న మురుగుతా ఉన్నాడు. ఈ కుక్కకి ఇవ్వాల్సిన సమాధానం, కుక్క అంటే మళ్ళీ కుక్కలు బాధపడతాయేమో ఈ విశ్వాసం గల జంతువులు కాబట్టి వీడికి ఏం పేరు పెడదాం? బోక్. ఈ బోక్ గాడు నిన్న మురుగుతా ఉన్నాడు. ఈ భాషలోనే వీడికి సమాధానం చెప్తాం. చూసావు వాలంటీర్లో మగ వాలంటీర్లు వాళ్ళు వీళ్ళు ఎవ్వరూ లేనప్పుడు ఈ మగ వాలంటీర్లు ఆ ఇళ్ళకెళ్ళి ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు గొళ్ళెం కొడతా ఉంటారంట. లక్ష్మీపార్వతి గారు నేను తిడతానని చెప్పి లక్ష్మీపార్వతి గారు నాకు తల్లి లాంటిది. లక్ష్మీపార్వతి నీకు తల్లి లాంటిదా? మేము అడిగామా? నీకు తల్లి లాంటిదో చెల్లి లాంటిదో ఇంకేదన్నా లాంటిదో మేము అడిగామారా? ఎందుకు ఈ సోదంతా? ఇప్పుడు వీడు చెప్పేది ఏంటంటే ఏందేందో చెబుతున్నాడు. వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ అది ఏందో అర్థం కావట్లా. లక్ష్మీపార్వతి అంటున్నాడు, తల్లి అంటున్నాడు, ఆ తర్వాత తల్లో తెల్లంటిగా అంటున్నాడు, ఎట్లీ అంటున్నాడు, విమానం అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. వీడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేనేం చెప్పానంటే, బాబు గారు మీ కన్సర్న్ బాగుంది, అది గుర్తు పెట్టుకోండి. ఏం లేదు గురువు గారు, ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్, నేను భరోసా ఇస్తున్నా. నీ బొక్కలో భరోసా ఎవడికి కావాలరా? నువ్వు భరోసా ఇస్తున్నావు, నీకే భరోసా లేదు, నీ బతుక్కే భరోసా లేదు. 2 నెలలు అయితే నువ్వేమవుతావు నీకు భరోసా లేదు. నువ్వు మళ్ళీ నీ బొక్కలో భరోసా బాబు గారికి ఇచ్చేంత రేంజ్ అనేది యాదవనా? ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తెలుపు కొట్టారు, ఏం చేస్తారన్న భయం కదా. అరే బోక్, చంద్రబాబు నాయుడు గారు అందరూ వాలంటీర్లను అనలేదు. అందరూ వాలంటీర్లను చంద్రబాబు నాయుడు గారు అనలేదు. ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారు కదా, ఈ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారో చూడు, వాళ్ళని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లో డిసెంబర్ 2, 2019న ఒంటరి మహిళపై వాలంటీర్ శేఖర్ అనేవాడు అత్యాచార యత్నం చేశాడంట. వాడి గురించి అన్నాడు రా బోక్. ఎక్కడ? కర్నూలు జిల్లా బేతంచెర్లలో. ఆ తర్వాత 10 రోజులకు రైతు భరోసా అర్జీ ఇచ్చేందుకు వెళ్ళిన మహిళపై మళ్ళీ అదే పని చేశాడంట ఒక వాలంటీర్. ఎక్కడ? నెల్లూరు జిల్లా వీర్నకొల్లో. ఇలా చెప్పుకుంటా పోతారా బోకు. సార్ రీసెంట్గా ఓ యువతితో మధుకృష్ణ అనే వాలంటీర్ అసభ్యంగా ప్రవర్తించాడని రాతపూర్వకంగా కేసు పెట్టింది. ఆ తర్వాత బంగారు ఆభరణాల కోసం కోటగిరి వరలక్ష్మి అనే వృద్ధురాల్ని
రాయవరపు వెంకటేష్ అనే వాలంటీర్ దారుణంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో హత్య చేశాడురా బోక్. వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? అందరు వాలంటీర్ల గురించి మాట్లాడలా. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాధ వ్యక్తం చేసింది వాలంటీర్లలో ఉన్నటువంటి ఇట్లాంటి యదవన డాష్ గాళ్ల వల్ల. వాళ్ళ గురించి బాధ వ్యక్తం చేశాడు. రారే, నీకంత కన్సర్న్ ఉంటే, ఈ వాలంటీర్ల మీద నీకంత కన్సర్నే గనక ఉంటే, ఎప్పుడన్నా నీ పెళ్ళాం ఒంటరిగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ లిస్టులో ఉన్న వాలంటీర్లు ఎవరన్నా ఆమెకు కాపలాగా పెట్టరా? ఒంటరిగా ఎప్పుడన్నా ఉంటది కదా నీ పెళ్ళాం, ఆవిడకి కాపలాగా ఈ లిస్టులో ఉన్న వాలంటీర్లు ఏమైనా పెడతావేమో చూడు. నువ్వు కన్సర్న్ బాగా బాధపడిపోతా ఉన్నావు కదా ఈ వాలంటీర్లు అందరి గురించి. ఈ వాలంటీర్లని నీ పెళ్ళాం ఇంట్లో ఉన్నప్పుడో, లేదంటే నీ కూతురో, లేదంటే ఇంకెవరన్నానో, నీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా, నీ అక్క రాజ్యలక్ష్మి, క్షమించాలమ్మా, ఈ బోగ్గాడి గల్లా మీ పేర్లు కూడా చెప్పాల్సి వస్తా ఉంది. ఎందుకంటే ఈ బోగ్గాడి మా నాయకుల పేర్లు అందరూ వాడారు కాబట్టి మీ పేర్లు కూడా ఈరోజు చెప్పాల్సి వస్తా ఉంది. మీ అక్క రాజ్యలక్ష్మి ఇంట్లో ఎవరన్నా వయసుకొచ్చిన ఆడపిల్లలున్నా, లేదంటే మీ చెల్లెలు ప్రమీళ గారి ఇంట్లో ఎవరైనా వయసుకు వచ్చిన ఆడపిల్లలున్నా, నువ్వు వాలంటీర్ల మీద బాగా కన్సర్న్ గా ఉన్నావు కదా, వాలంటీర్ల మీద బాగా బాధపడతా ఉన్నావు కదా. ఇట్లాంటి లుచ్చా వాలంటీర్లు కొంతమంది వల్ల వాళ్ళని తీసుకుని వాళ్ళ కాపలాగా పెట్టరా, కుక్క పెట్టు. పెడతావా? ఇంకా చెప్పు. ఏం కావద్దు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతి కాదు. ఎరా, లోకేష్ గారి లాగా తాగుబోతులు కాదు అంటున్నావు, గ్లాసులు ఎత్తేసావా? తిరుగుబోతులు కాదు అంటున్నావు, వాడి పడేసినవి అయ్యేమన్నా తీసి లెక్క పెట్టావా? అర్థమైందా? వాడి పడేసినవి ఏంటో అయ్యేమన్నా తీసి లెక్క పెట్టావారా? నువ్వు తిరుగుబోతు అంటున్నావు లోకేష్ గారిని. కొడక, నీ అన్ని లోకేష్ గారికి ఆపాదిస్తే ఎట్లాగరా? లోకేష్ గారు రాజకీయాల్లోకి రాకపోతే వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ రా, ప్రపంచ బ్యాంకులో ఉద్యోగస్తుడు. జగన్మోహన్ రెడ్డి ఏమయ్యేవాడురా రాజకీయాల్లోకి రాకపోతే? ఏ 10వ తరగతి పేపర్లు లీకులు చేసి అమ్ముకుంటా ఉండేవాడా, లేదంటే గంజా సప్లై చేస్తా ఉండేవాడా? జగన్మోహన్ రెడ్డి ఏమయ్యేవాడురా రాజకీయాల్లోకి రాకపోతే? లోకేష్ గారు రాజకీయాల్లోకి రాకపోతే వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ గా ఉన్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడో చెప్పే దమ్ముందా నీకు? నువ్వు మాట్లాడుతున్నావా లోకేష్ గారి గురించి?